జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న నరసింహారెడ్డిని వైదొలగమనడానికి నువ్వెవరు అంటూ కేసీఆర్ ని ప్రశ్నించారు. కేసీఆర్ తీరు దొంగే పోలీసులకు బెదిరించినట్టుందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. విచారణ అధికారి నరసింహారెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారని, అందుకే విచారణకు సహకరించకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ప్రాజెక్టులలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంటూ కేసీఆర్ కొత్త నినాదం వినిపిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలపై 40,000 కోట్ల భారం పడిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో వాస్తవంగా ఈ ఉచిత విద్యుత్ ఏదైతే వ్యవసాయ రంగాన్ని ఇవ్వడం జరుగుతుందో అది తెలంగాణ ప్రాంతంలో అధిక వినియోగం ఉండడంతో తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనేటువంటి ఒక భావనతోని ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో అంటే వాస్తవం షేరింగ్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏదైతున్నదో ఐ బిలీవ్ ఆంధ్ర 52%, తెలంగాణ 48% ప్రకారం ఏదో పనిచేస్తుంది. బట్ పవర్ షేరింగ్కి వచ్చే వరకల్లా తెలంగాణలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనే ఒక భావనతో ఉమ్మడి రాష్ట్రంలో జనరేషన్ అవుతున్నటువంటి ఒక విద్యుత్ ఉత్పాదన మొత్తం కూడా ఆల్మోస్ట్ 53.9 అంటే అబౌట్ 54% టు ది తెలంగాణ స్టేట్ అండ్ 46% టు ఏపీ. అంటే ఈ జనరేషన్ యూనిట్ ఏదైతున్నదో ఉత్పాదక కేంద్రం ఆంధ్రలో ఉన్నగానే ఏదైతుందో కేవలం పీపీ అగ్రిమెంట్తో మనకు కిటం చేయబడే విధంగా అర్లియర్ పీపీ అగ్రిమెంట్ ఏదో దాని విధంగా మనకు కిటం చేయబడే విధంగా ఇది రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పొందుపరిచింది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ రీజన్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది తెలంగాణ రీజన్ పర్టికులర్లీ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని పొందుపరచడం జరిగింది. సరే, రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉందనేటువంటి ఒక భావనతోని అప్పుడు అధికారానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక 1000 మెగావాట్లు ఏదైతుందో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం తీసుకుంది. సరే, ఈ కొనుగోలు ఒప్పందం కొంత అధిక ధర కోట్ చేయబడ్డది అనేది ఒక చర్చనీయాంశంగా పేర్కొనడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏంటంటే మనకు విద్యుత్తు అలొకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి బికాజ్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ ది 2 స్టేట్ గవర్నమెంట్స్ అనే ఒక భావనతోని మేము ఒప్పందం కుదుర్చుకున్నాం అన్నటువంటి ఒక ఆలోచన వ్యక్తం చేయడం. అట్లాగే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మనకు అవసరమయ్యేటువంటి ఒక విద్యుత్తు సమకూర్చాలనేటువంటి ఒక భావన తలంపుతోని ఇప్పుడే మీరు పేర్కొన్న ఆల్మోస్ట్ 54% అంటే 53.96 సంథింగ్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కిటప్ చేయబడి ఆంధ్రాకు 46% సంథింగ్ కిటప్ చేయడం జరిగిందో దానికి తోడు ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి జనరేషన్ కాస్ట్ మన తెలంగాణ రాష్ట్రంపై ఏ విధమైన భారం లేకుండా కేవలం పీపీ అగ్రిమెంట్తో మాత్రమే మనం 4,000 మెగావాట్ల విద్యుత్తు సరఫరా పొందే అవకాశం అందులో పొందుపడుతుంది. 4,000 మెగావాట్ ఈజ్ నాట్ స్మాలర్ థింగ్. 4,000 మెగావాట్ అంటే వాస్తవంగా తెలంగాణ నీటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టును మరి కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేపట్టబడే విధంగా రాష్ట్ర పునరుద్ధరణ చట్టంలో పొందుపరచడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా, ఈ ఎన్టీపీసీ ఏదైతే 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులను పొందుపరచడం జరిగిందో 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు నిర్మాణం చేసుకుని ఉండి పూర్తి చేసుకోగలిగినట్టయితే మీ యాదాద్రి అవసరమే లేదు. యాదాద్రి ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడితోని దాదాపు 40,000 కోట్ల పైచిలుకు 40,000 కోట్లు రాష్ట్రంపై ఆర్థిక భారం పడే విధంగా అంటే తెలంగాణ ప్రజానీకంపై భారం పడే విధంగా నీకు ఏ విధమైన భారం లేకుండా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైస పెట్టుబడి లేకుండా పొందే అవకాశం ఉండగా దానిపై దృష్టి కేంద్రీకరించకుండా వీళ్ళు ఇంతవరకు నీకు కేవలం 1,600 మెగావాట్ మాత్రమే కమిషన్ అయింది. ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ ఏదైతుందో 800 × 2 కేవలం 1,600 మెగావాట్లు మాత్రమే కమిషన్ అయింది. సెకండ్ స్టేజ్ 800 ఇట్ ఈస్ ఎట్ టు కమిషన్ అంటే ఇంకా 1,600 పెండింగ్ ఉన్నది.
అలా మనకి ఇంకా 1600 మెగావాట్లు పెండింగ్ ఉన్నది. దానికి సంబంధించి ఉత్పాదనకు కావాల్సిన స్థల కేటాయింపు కూడా ఇంకా పూర్తి చేస్తలేదు తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ ఉండంగా ఏదైతుందో ఎన్టీపీసీ థర్మల్ బేస్డ్, యాదాద్రి థర్మల్ బేస్డ్, రెండు థర్మల్ బేస్డే. నేను ముఖ్యమంత్రి గారు ఏమంటారు, విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు అన్నీ ఉత్తర తెలంగాణలోనే ఉన్నాయి, దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టులు లేవు. కాబట్టి దక్షిణ తెలంగాణలో నేను ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని దామరచెర్లలో నేను ఏర్పాటు చేయడానికి సంకల్పించాలని చెప్పంటాడు. విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ఉద్యమంలో అనేది ఒక ప్రధాన అంశమైంది. తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధానమైన అంశమైందని చెప్పంటున్నా. ఎక్కడైతే పిట్ హెడ్ అంటే బొగ్గు లభ్యత ఎక్కడుంటే అక్కడనే విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ పెట్టాలి. వాళ్ళు ఎన్టీపీసీ కావాల్సినటువంటి ఒక 4000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన సంబంధించిన ప్రాజెక్టే రామగుండంలో నెలకొల్పబడే విధంగా వీళ్ళ 1600 ప్లస్ 800 2400కి అక్కడనే నెలకొల్పుతున్నాం. ఇంకా 1600కి ఏది ఇస్తుందో నువ్వు స్థలం కేటాయింపు అక్కడ ఉన్నది అందుబాటులో. ఫార్చునేట్లీ అదృష్టం ఏంటి బాబంటే రామగుండంలో మనకి ఎంతంత స్థలం అందుబాటులో ఉన్నది. రామగుండం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఉత్తర తెలంగాణ అయినంత మాత్రాన దాన్ని వివక్ష గురి చేయాల్సిన అవసరం లేదు. ఉత్తర తెలంగాణ అయినంత మాత్రాన వివక్ష గురి చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదైతుందో ఉత్తర తెలంగాణలో జనరేషన్ యూనిట్స్ ఉన్నాయి, నేను దక్షిణ తెలంగాణ పట్టుకుపోయి పెట్టానని చెప్పండి. ఇవాళ మళ్ళీ ఒక కొత్త ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నాను. నేను కేంద్రంపై ఎందుకు ఆధారపడతా, నా ఓన్ జనరేషన్ స్టార్ట్ చేసుకుంటా అని చెప్పి నన్ను భావించినట్టయితే బెటర్ యూ వుడ్ హావ్ గాన్ ఫర్ సోలార్ ఎనర్జీ. అప్పటికే సోలార్ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. 2014 నాటికి ఏదైతుందో సోలార్ విద్యుత్ ఉత్పాదన విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నీకు కాలుష్యం లేదు, నీకు నిర్వహణ భారం లేదు, రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు. నీకు థర్మల్ ప్రాజెక్ట్ ఏదైతుందో రికరింగ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, నిర్వహణ భారం ఉంటుంది. సోలార్లో ఏదైతుందో రికరింగ్ ఎక్స్పెండిచర్ లేదు, నిర్వహణ భారం లేదు. నేను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ ఆల్సో టెల్లింగ్, థర్మల్ పవర్ ఏదైతుందో పీపీ అగ్రిమెంట్ ₹6 ఉంటాయి ఆన్ యావరేజ్. సోలార్ పవర్ ఈజ్ ఎట్ ₹3 ఓన్లీ. నువ్వు థర్మల్ పవర్ ₹3 లభ్యత వచ్చే అవకాశం ఉండగా నువ్వు ₹6 లభ్యతతో నిర్మాణం చేపట్టే ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అని చెప్పని నువ్వు భావిస్తే నేను ఏం చేయాలని అని చెప్పంటున్నాను. నువ్వు నాకు ఇట్లేనా, నేను చైనా అటువంటి దేశంలో అయితే ఇటువంటి తప్పు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలపై భారం వేస్తే ఉరిదిస్తానని చెప్పాను నేను జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్తాడు, మా మీద అవినీతి ఆరోపణలు లేవు, ఇంతకంటే ఎక్కువ ఏం ఆరోపణ కావాలి అంటూ నేను. అవినీతి కళ్ళ కనబడతాదే, అవినీతి కళ్ళ కనబడుతుందా అని చెప్పంటూ నేను. ఇచ్చడోడు పుచ్చుకునేటోడు కనబడుతుందా? ఇక మేమేం తప్పు చేసినాం? నేను కేసీఆర్ గారు ఏదైతుందో ఆయన రాసిన లేఖ ఒకటి గమనిస్తే ఇది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణ. ఆశ్చర్యమే చెప్పంటారు, రాష్ట్రంలో విచక్షణ అని చెప్పారంటే నీకు ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఏదైతుందో అది ప్రజలకు సద్వినియోగం కావాలి. నీకు అధికారం కట్టబెట్టింది కదా అని చెప్పని నా నిర్ణయం ఏదైనా ఉంటుంది, నేను ఏమైనా చేస్తే నిర్ణయం తీసుకుంటా. దాని పర్యవసానం ఇవాళ ఏమైంది, వీళ్ళు 40,000 కోట్ల ఆర్థిక భారం యాదాద్రి థర్మల్ ప్రాజెక్టే ఏదైతే నిర్మాణం తలపెట్టినవో యావత్ భవిష్యత్ తరాలను తెలంగాణ ప్రజానీకాన్ని ఏదైతుందో అప్పులో ఊబులోకి నెట్టింది అని చెప్పంటాడు. ఉల్టా ఇంకేమంటాడు, అసలు నరసింహరెడ్డి కమిషనే రద్దు చేయాలన్నట్ట. ఈ కథ కమ్ముతుంది ఆయన విచారక అంటే ఏంటి, ఆయన సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండే. ఇప్పుడే భవిష్యత్తులో ఇవాళ ఈ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇవ్వబోయేటువంటి ఒక నివేదిక, ఆయన యొక్క రికమెండేషన్ ఏ విధంగా ఉండబోతుందో ఆయన ఊహిస్తున్నాడు. ఈయన ఆలోచన తప్పుడు నిర్ణయంతో రాష్ట్ర ప్రజానీకంపై ఏ విధంగా భారం పడ్డది అని నివేదిక ఇవ్వబోతున్నాడు. కాబట్టి ముందే సెల్ఫ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్ నేను ముందే చెప్పిన, నరసింహారెడ్డి ఏకపక్షంగా ఉన్నాడు. నరసింహారెడ్డి ఏకపక్షంగా లేడు, నీ వాదన ఏకపక్షంగా ఉన్నది. నరసింహారెడ్డి ఏకపక్షంగా లేడు, నీ వాదన ఏకపక్షంగా ఉన్నది. నీ తప్పుడు నిర్ణయంతో ఏదైతుందో నీ తప్పుడు నిర్ణయం వెనుక ఏం నీ ఆలోచన దాగి ఉన్నది అనేది యూ షుడ్ ఎక్స్ప్రెస్. నీ కమిషన్ల కక్కుర్తా ఇలా బిహెచ్ఎల్ ఏదైతున్నదో సరే, ఇది పబ్లిక్ అండర్టేకింగ్గా ప్రైవేట్ సెక్టర్ అనేది కాదు. వాడు ఎవడికి ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతుందో గుజరాత్ థర్మల్ వాళ్ళు ఏదైతుందో భవిష్యత్తులో థర్మల్ జనరేషన్ లాభం లేదని రద్దు చేసుకుంది అగ్రిమెంట్.
మరి గుజరాత్ వాడు ఎందుకు దాన్ని వద్దాలని నువ్వు ఆలోచన చేయాలని చేద్దా? గుజరాత్ వాడు తక్కువ తెలివైనడు కాదు కదనే. గుజరాత్ వాడు ఏదైతుందో తక్కువ తెలివైనడు కాదు కదా. గుజరాత్ వాడు ఎందుకు ఈ థర్మల్ జనరేషన్కి వెళ్ళి ఇనికి తగ్గిండు? వై హస్ గోన్ బ్యాక్? వాడు ఎందుకు అగ్రిమెంట్కి ఉపసంహరించుకున్నాడు? ఈ టర్బన్స్ ఎందుకు నీకు ఇక్కడ వినియోగంలో లేకుండా వృధాగా పడి ఉన్నాయి? అవి చేయాలి కదా. ఇప్పుడు దానిలో వచ్చి నేను కొంటాను చెప్పిన కొని మన నెత్తిని రుద్దిండా ఇప్పుడు భద్రాద్రి. ఇలా మొత్తం ఈ 10 సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చేది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటూ నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా. అదృష్టం ఇప్పటికైనా నీవు ఈ ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్ళ పడ్డ భారం చాలా నాయనయ్యగా నువ్వు అని చెప్పని పక్కకు పెట్టిన సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఈ నరసింహారెడ్డి కమిషన్ తప్పి అది ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు కదా, ఒకటి ఉన్నది సామెత, ఉల్టా చోర్ కొత్వాల్. ఇలా చోరు ఉల్టా కొత్వాల్ కూడా డాక్టరే. ఇది ఉంటే ఏది అవుతుందో నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎదురే కథ అని చెప్పంటూ నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నువ్వు ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నాదే. ఇలా 3 ఏదైతుందో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్. మీడియా కమ్స్ 4th estate. మీడియా కమ్స్ 4th estate. అటువంటి జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడడం ఏదైతుందో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పి తీవ్రంగా ఖండిస్తున్నాం చెప్పి మొత్తం ఇది న్యాయ వ్యవస్థనే ధిక్కరించినట్టే. మొత్తం నరసింహారెడ్డి గారి పట్ల నువ్వు ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థనే కించపరిచినట్టు ధిక్కరించినట్టు అవుతుందని చెప్పి అంటున్నా. నీ మీద రాబోయేటువంటి యొక్క ఈ తప్పుడు నిర్ణయాలతోని నీ కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని ఏదైతే ఏ విధంగా అప్రూవల్ పెట్టడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పి అంటున్నా. జ్యుడిషియల్ ఎంక్వైరీ గో ఆన్. ఇవాళ మీ విచారణ సాధ్యమైంది. ఇంకా ది అదర్ ఘోష్ కమిషన్ కూడా ఉంది. అన్ని లింక్ చేస్తే బాగా అయిపోతుంది. టుడే ఐఎమ్ లిమిటింగ్ ఫర్ ఓన్లీ దిస్ నరసింహారెడ్డి కమిషన్కి లిమిట్ అవుతున్నా. జస్ట్ ఘోష్ దాన్ని కూడా దాన్ని కూడా వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చిండ్రు. అసలు మేడిగడ్డ ప్రాజెక్టే కట్టద్దని ఇచ్చింది. దాన్ని అది కూడా ఉన్నది. భగీరథ కూడా ఉన్నది. ఈ మూడింటి పొత్తుల 2 లక్షల కోట్లు. ఈ మూడింటి పొత్తుల హౌ కెన్ ఇట్ బి కక్ష సాధింపి అనుకుంటే ఏ విచారణ లేకుంటేనే నేరము కోర్టులో కేసు వేయవచ్చు. కానీ ఏ విధంగా విచారణ లేకుండా ఇప్పుడు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అనేది ఏదైతున్నదో నిష్పక్షపాతంగా ఉంటుంది చెప్పని వేసినమే. సిబిసిఐడి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని విచారణ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కాబట్టి మేము చేస్తే తప్పైతుందని చెప్పనే జ్యుడిషియల్ కమిషన్ వేసింది. అది ఎట్లా కక్ష సాధింపు అవుతుంది? మీరు అన్నట్టు ఏదైతుందో మేము ఏ సిబిఎస్ఈతో చేపిస్తే కక్ష సాధింపుగా భావించవచ్చు. అదే భారతీయ జనతా పార్టీలు ఏమన్నారు, మాకు ఇయ్యు సిబిఐతో మేము చేపిస్తామని చెప్పన్నారు. ఎందుకు కేసీఆర్ లొంగ తీసుకుందామని చెప్పాను. వాళ్ళు సిబిఐ అడగడంలో కూడా ఇది నీ కూడా అర్థం ఉన్నది. సిబిఐకి ఇచ్చినట్టయితే కేసీఆర్ సంకలం పెట్టుకొని ఏమన్నా ఒత్తుతా అని చెప్పనుకున్నారు. నువ్వు ఒత్తుడద్దు, మేము ఒత్తుడద్దు, నిష్పక్షపాతంగా మాకు విచారణ కావాలి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, విచారణ పారదర్శకంగా ఉండాలి. కాబట్టి ఈ న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి. తప్పకుండా వాస్తవాలు వెలికిలోకి వస్తాయి. ఇలా కేసీఆర్ గారు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్పారు. విచారణకు సహకరించలేకపోవటమే ఆయన నేర అంగీకారం కిందికి వస్తాయి. విచారణకు సహకరించలేకపోవటమే అది నేరాన్ని అంగీకరించినట్టు అయిపోతుందని చెప్పంటూ నేను నేర ఆరోపణ, ఈ నేర ఆరోపణ విచారణకు సహకరించలేకపోవటమే నువ్వు నేర ఆరోపణను అంగీకరించినట్టయితే. ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దానికి ఆయన వాడినంటే తప్పుకుంటాడే, బెదిరిస్తున్నట్టే ఆయనకి. నేను ఏమన్నా బాబు, ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు.
రేపు ఏదైతుందో నర్సిరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది అనే రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నావు అనేది ఏదైతుందో ఇలా ఆయనకు స్ఫురిస్తున్నది ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు ఇది నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ ఏ డిఫెన్స్. నేను ముందే అన్నా కదా నర్సిరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటుండు.